ఒక సంవత్సరం 10 నెలలు బట్టి అనేక కార్యక్రమాలని రీజనల్ కోఆర్డినేటర్స్ రాంబాబు గారు, హనుమాన్ గారు, చిత్తూరు జిల్లాలో ఇంకో ఇద్దరిని పెట్టి ఈ విధంగా కార్యక్రమాన్ని జరుపుకుంటూ వచ్చాం. ముఖ్యంగా మేము చేస్తున్నది ఏమిటంటే, చాలామంది దూర ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థిక స్తోమత లేక కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ వాళ్ళు దూరంగా ఉన్నటువంటి పెద్ద దేవాలయాలకు వెళ్ళలేకపోతున్నారు. అటువంటప్పుడు ఆ దేవుణ్ణే మీ ముందరికి తీసుకురావటం అనేటటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకురావడం జరిగింది. డిపిపి ధర్మ ప్రచార పరిషత్ టీటీడీలో ఏ విధంగా అయితే ఉందో వాళ్ళ రథాలని తీసుకొచ్చి ఏ విధంగా చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేజర్ టెంపుల్స్ పెద్ద దేవాలయాలన్నింటినీ కూడాను వాటన్నిటికీ కూడాను 10 రథాలని తయారు చేసి ఈవెన్ ఇప్పుడు బాసర దేవాలయానికి కూడా, ఎందుకంటే కొన్ని వేల మంది శ్రీకాకుళం నుంచి కూడా బాసర వెళ్ళి తెలంగాణ ఆదిలాబాద్లో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. ఈరోజు ఇప్పటి వరకు కూడాను వారు తణుకు వెంకటరామయ్య గారి లాగానే తెలుసు, కానీ ఈ రోజు నుంచి వారిని నేను కూడా పవనగిరి స్వామి అనే పిలవటానికి నిశ్చయించుకున్నాను. దాదాపు 9 నెలల క్రితం ఈ పవనగిరి స్వామి గారితో మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు దాదాపు ఒక 15 రోజులు ఇద్దరం కూడాను అనేక విషయాల్లో ఇక్కడ చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి అన్నిటినీ కూడాను మేము చర్చించుకోవడం జరిగింది. అదే రోజున మీకు గుర్తుందో లేదో ఒక ఆడవారి చేత కూడాను నా చేత మాట్లాడించడం జరిగింది. వారి యొక్క స్పందన కూడా నేను విన్నాను. దాని తర్వాత నేను చైర్మన్ గారు మర్రిపాలెం వాళ్ళు అడ్డతీగల నేను మా చైర్మన్ గారు రావాలని చెప్పని చాలా ప్రయత్నం చేసి తర్వాత మీ పవనగిరి స్వామి గారిని కాంటాక్ట్ చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాం. కానీ వారు మరి ఫోన్ అందకో ఏమో కానీ మాకు వారితో ఇటువంటి కమ్యూనికేషన్ అనేది లేకుండా పోయింది, గ్యాప్ వచ్చింది. కానీ మొన్న కాకినాడ సభలో వీరిని మీ అర్చక స్వాముల్ని స్టేజ్ మీద నేను టీవీలో చూసి వెంటనే హనుమాన్ గారు ఆ సభలో ఉంటే వారికి నేను ఫోన్ చేసి వెంటనే తణుకు వెంకటరామయ్య గారిని, ఆ రోజుకి నేను తణుకు వెంకటరామయ్య గారిగానే తెలుసు, సో పవనగిరి స్వామి గారిని వెంటనే కాంటాక్ట్ చేయండి, ఆయన ఇక్కడ కనబడుతున్నారు స్టేజ్ మీద అని చెప్తే వారు కాంటాక్ట్ చేసి వెంటనే మళ్ళీ మన హనుమాన్ గారు, రాంబాబు గారు వారిని కాంటాక్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. తప్పకుండా మీరు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత 2 సమావేశాలు పరిపూర్ణానంద స్వామి గారితో చేయడం జరిగింది. ఒక్కొక్కసారి 3 గంటల సేపు మేము వారితో చర్చించడం జరిగింది. ఒక సమావేశంలో చైర్మన్ గారు నేను వెళ్ళాము. 2వ సమావేశానికి వారు నన్ను పిలవడం జరిగింది. నేను వారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ 3 గంటలు కూర్చున్నాను. మళ్ళీ ఈ రోజున ఇవాళ మళ్ళీ 3ంటికి కాకినాడ రమ్మన్నారు. చర్చించిందంతా కూడాను మీ గురించే. వారితో మేము ఏవైతే సంప్రదించామో అవన్నిటినీ కూడాను ఒక వ్రాతపూర్వకంగా ఒక రిపోర్టు లాగా నేను రాయటం జరిగింది. దాన్ని నేను తీసుకొచ్చాను. ఆ విషయాలన్నీ కూడాను పరిపూర్ణానంద స్వామి వారికి చర్చించడం, మళ్ళీ చివరి సభగా చర్చించడం జరుగుతుంది. ఈ పేపర్ని తిరుపతి సెంట్రల్ ధార్మిక్ కౌన్సిల్ మీటింగ్ అవబోతోంది. దాంట్లో చైర్మన్ గారు మెంబరు, దానికి మేము పంపిస్తాము. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఈ కార్యక్రమాలు చేసి పెట్టాలి వీళ్ళకి అని చెప్పని గట్టిగా వాళ్ళ మీద ప్రెషర్ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ వైపు నుంచి కూడా తీసుకొస్తాము. ఎందుకంటే దాంట్లో కమిషనర్ గారు కూడాను బోర్డు మెంబరు, అంతేకాకుండా సెంట్రల్ ధార్మిక్ కౌన్సిల్ మెంబరు, ఈఓ గారు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ పేపర్ అంతా కూడా సబ్మిట్ చేసి ఇప్పుడు కొన్ని పేపర్లు ఇచ్చారు, వాడి ఫొటోస్ అవన్నీ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడాను ఒక బుక్లెట్ లాగా తయారు చేసి నేను వారికి పంపిస్తాను. మీ బాధలను అక్కడ చెప్తాను, ఒక దూతగా వెళ్ళి నేను చెప్తాను. త్వరగా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి కావాలని చెప్పి ఆశిస్తూ నాకు ఈ సదవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మన స్వామివారికి పవనగిరి స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుతూ విరమించుకుంటాను.